తెలంగాణ రైతాంగం కూడా సంతోషంగా వారి వారి ఖాతాలలో రైతు భరోసా నిధులు కేవలం వారం రోజులనే 9,000 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. మరి గతంలో 6 నెలలు గత ప్రభుత్వం రైతు బంధు పేరుగా ఒక రైతుకు 6 నెలల పాటు ఆపుకు ఒక నెలకు 1 ఎకరం చొప్పున ఇవ్వడం జరిగింది. దాంతో రైతులకు పెట్టుబడికి చాలా ఇబ్బంది కావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం వారం రోజుల వ్యవధిలోనే 9,000 కోట్ల రూపాయలను నిధులను జమ చేసి ఇలా రైతుల యొక్క పెట్టుబడి సాయంగా పంట ముందే సాగుకు ముందే జమ చేయడం జరిగింది. ఈ విధంగా రైతులందరూ ఈ రైతు భరోసా నిధులను సద్వినియోగం చేసుకొని మంచి సకాలంలో పంటలు నాటి మంచి దిగుబడులు పొందడానికి మరియు వ్యవసాయ పరంగా మార్కెట్ పరంగా కూడా మా వంతు సహకారం రైతులకు అందజేసిన తెలియజేస్తూ మా అందరికీ కూడా రైతులందరికీ కూడా వారం రోజుల వ్యవధిలోనే నిధులు జమ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే ఖమ్మంపల్లి సత్యనారాయణ గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మా మండల పక్షాన, రైతుల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన మా అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్.